పోయాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. కొన్ని మనం చూసి ఉండొచ్చు, కొన్ని ఇలా కూడా జరుగుతుందా అనే అనుమానాలు కూడా మనకి రావచ్చు. కానీ గ్రంథంలో చెప్పబడ్డాయి, అది జరుగుతుందా, జరిగిందా, జరగలేదా అనేది అల్లా వాలం, అల్లాకే నిజమేంటో తెలుసు. కానీ ఖురాన్ మరియు హదీసులో ఉన్న కొన్ని విషయాలు ఇక్కడ మనం ఈరోజు చూడబోతూ ఉన్నాము. ఉదాహరణకి పెద్ద సూచనలు, చిన్న సూచనలు అనే రెండు రకాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి మహదీ రజల్లా గారి వరకు, లేదా ఈసా మరియమ్మ కుమారుడైన ఈసా అలైహిస్సలాం గారు రెండవ రాకడలో వచ్చేంతవరకు కూడా జరగాల్సిన సంఘటనలు, జరిగే సంఘటనలు, జరగబోయే సంఘటనలు కొన్ని ఉన్నాయి. మరి తౌరాతు, జబూరు, ఇంజీలు వీటి ఆధారంగా కూడా కొన్ని జరిగిపోయినవి ఉన్నాయి, కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క ఖురాన్ దాకా వస్తే కూడా ఖురాను వాటిల్లో ఉన్నవి కొన్ని జరిగినవి చూపించింది, మరియు ఇంకా కొన్ని జరగాల్సినవి కూడా ఖురాన్లో కొన్ని చెప్పబడ్డాయి. ఇకపోతే రెండవ విషయం, మహదీ రజల్లా గారి నుంచి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి వరకు, మరియు తర్వాత ఇస్రాఫీల్ అనే దైవదూత ప్రళయానికి సంబంధించి తుత్తార అంటే శంఖం ఊదబడే రోజు వరకు కూడా జరిగే కొన్ని సంఘటనలని ఇది రెండవ భాగంగా మనం చూడవచ్చు. మరి ఇంకా కొన్ని విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరణం ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, ఇది అక్కడి నుంచి ఇంకెప్పుడైనా ప్రళయ సూచనలు కొన్ని మనం చూస్తూ ఉన్నాం ఈనాటి కాలంలో. దాని తర్వాత బైతుల్ ముఖద్దస్ విజయం, దాని తర్వాత అంటు వ్యాధులు, దాని తర్వాత అరబ్బుల్లో ప్రతి ఇంట్లో కొన్ని సమయాల్లో, కొన్ని కాలాలలో వచ్చిన కల్లోలాలు, ప్రజల ధనాన్ని తమ సొంత ధనంగా భావించే అధికారం చలాయించే కొంతమంది ముస్లిం పాలకులు, మరియు భర్త తన భార్యకు విధేయుడై ఉంటాడు, మరియు సంతానం తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తుంది, మరియు చెడ్డవారితో స్నేహం చేస్తూ ఉంటారు. ఇలాంటివి కొన్ని సూచనలు అయితే కనుక ప్రళయానికి ముందు అనేక రకాల కల్లోలాలు, ఉపద్రవాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు సమాజంలో వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలోనే కాదు, అనేక రకాల సమాజాలలో కూడా, అనేక రకాల ప్రపంచంలో అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో వస్తూ ఉంటాయి. మరియు ఒక తెల్లని మచ్చ కలిగిన ఒక మచ్చని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయం మీద వేస్తాడు. ఆ మచ్చ ఎవరికైతే అల్లాహ్ వేస్తాడో, ఆ యొక్క తెల్లని మచ్చ ఎవరికైతే ఉంటుందో వారికి కల్లోలాల సమయంలో కూడా వారు విశ్వాసం కలిగి ఉంటారు, వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిధేయతకు ఒడిగట్టారు. కానీ ఎవరికైతే నల్లన మచ్చ కలిగి ఉంటారో హృదయం లోపల, మరి